బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని 19వ వార్డు వవ్వేరు గ్రామంలో నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరిగింది. చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి స్థానిక కౌన్సిలర్ లలితారెడ్డితో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంపై గ్రామంలో అవగాహన కల్పించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా నేడు మొక్కలు నాటడం జరిగిందన్నారు. నగర పంచాయతీ పరిధిలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలను పర్యవేక్షించుకోవాలని సూచించారు. చెత్తను రోడ్లపై వేయకుండా తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్తను వేరు చేసి నగర పంచాయతీ కార్మికులకు అందించాలని కోరారు. పర్యావరణం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. నగర పంచాయతీని గ్రీన్ బుచ్చిగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి, కౌన్సిలర్లు పుట్టా లక్ష్మీకాంతమ్మ, వైష్ణవి, సత్యం, స్థానిక టీడీపీ నాయకులు కోటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మెప్మా సివో నర్మదా, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్లకు, కమిషనర్ గారికి, కౌన్సిలర్లకు, ఈ వార్డు నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి సహకారంతో 19వ వార్డులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎస్సీ కాలనీలో చెట్లు నాటడం జరిగింది. ఈ చెట్లు వాటిని నీళ్లు పోసే బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అప్పగించడం జరిగింది. వాళ్ళు మేము చూసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చెత్తను కాలువలో వేయకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి డస్ట్బిన్లో వేసి వెహికల్స్ వస్తాయి వాళ్ళకి ఇచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాను. చెత్తను కాలువలో వేయడం వల్ల దోమల వల్ల డెంగ్యూ, మలేరియా అటువంటి వ్యాధులు బారిన పడుతున్నారు. అవి వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టును నాటండి. ఆ చెట్టు వల్ల ఆ కుటుంబానికి కావాల్సినటువంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది. ఆ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా చెట్టును నాటండి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా 19వ వార్డులో చెట్లు నాటే కార్యక్రమానికి విచ్చేసిన మన చైర్పర్సన్ సుప్రజా గారికి, అలాగే కమిషనర్ గారికి, వైస్ చైర్మన్లకు, నా తోటి కౌన్సిలర్లకు, అలాగే టీడీపీ ముఖ్య నాయకులకు, వేరు గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. చెట్లు పర్యావరణ పరిరక్షణని కాపాడేందుకు చెట్లు ముఖ్య పాత్ర వహిస్తాయి. కాబట్టి చెట్లు మనకి ఆక్సిజన్ అందించి వాయువులను శుద్ధి చేయడంలో ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి దాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రలో భాగంగా ప్రతి 3వ శనివారం, అందులో ఈరోజు యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమంలో యోగా డే కూడా నిర్వహించడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి వారు మోడీ గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మరియు అందరి ఆదేశాల మేరకు యోగా డే నిర్వహించబడింది. అందులో భాగంగా ఈరోజు ప్రతి 3వ శనివారం కార్యక్రమంలో నీరు చెట్టులో కార్యక్రమంగా ఈరోజు 19వ వార్డు వవేరులో రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా చైర్పర్సన్ గారు, స్థానిక కౌన్సిలర్ గారు, పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు, శివయ్య గారు అందరూ కూడా ఈ ఎస్టీ కాలనీలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ చెట్లు నాటారు. ఈ చెట్లు నాటే సంరక్షణ బాధ్యత కూడా ఇక్కడ ఇళ్ల వాళ్ళకి ఇస్తున్నాము. కాబట్టి వీళ్ళు కూడా ఈ చెట్లు కాపాడాల్సిన కోరుతున్నాం. అట్లాగే బుచ్చి నగరంలో కూడా ప్రతి దగ్గర కూడా చెట్లు గ్రీన్ బుచ్చిరెడ్డిపాలెంగా తీర్చిదిద్దడానికి మేము మా వంతు సహకారం చేస్తున్నాము. ప్రజలు కూడా అందరూ సహకరించి తమ ముందు నాటిన చెట్లను కూడా కనీసం కొంచెమన్నా నీళ్ళు పోసి ఆ చెట్టుని కాపాడితే ఆ చెట్టు మిమ్మల్ని కాపాడుతుంది. దయచేసి అర్థం చేసుకుని గ్రీన్ బుచ్చిరెడ్డిపాలెంగా మనం ఏర్పాటు చేసడానికి ముందడుగు వేస్తాం.